మీద ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగితే అయితే మాత్రం చూస్తూ ఊరుకోరు, కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే రోడ్డు మీద తాగుడికి చెక్ పెడుతూ అదే నేపథ్యంలో షాపుల వద్ద పర్మిట్ రూములకి అనుమతిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మద్యపానానికి చెక్ పెట్టే చర్యలు ప్రారంభించింది. మద్యం షాపుల్లో పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్ అంటే మద్యం షాప్ పక్కనే మందు తాగేందుకు అవకాశం కల్పిస్తూ ఒక గది ఏర్పాటు చేస్తారు. అయితే బార్ తరహాలో కుర్చీలు బల్లలు అందులో ఉండవు. గతేడాది అక్టోబర్లో ప్రైవేట్ మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బహిరంగ మద్యపానం పెరిగింది. రోడ్లపై, ఫుట్పాత్లపై, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటుగా మారింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు బహిరంగ మద్యపానంపై 2,77,549 కేసులు నమోదయ్యాయి. ఇది తాగే వారితో పాటు సామాన్య ప్రజలకి ఇబ్బందిగా మారింది. దీంతో ఈ అంశంపై పునఃసమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ పర్మిట్ రూములు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2 విభాగాల్లో పర్మిట్ రూములకు లైసెన్స్ నిర్ణయించారు. 55 లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్